రాధారాణి ఆమె అవతరించిన తర్వాత వృషభాను అరే ఇంత అద్భుతమైనటువంటి రూప లావణ్యం కలిగినటువంటి కుమార్తె నాకు దొరికిందే అని చెప్పి ఆనందపడ్డాడు. అయితే ఒక్క అసంతృప్తి ఉండిందంట. ఏంటయ్యా అసంతృప్తి అంటే ఆమెను ఇంటికి తెచ్చుకున్న రోజు నుంచి కూడా ఆమె అవతరించిన రోజు నుంచి కూడా కనురెప్ప పైకెత్తి చూడలేదంట ఎవరిని కూడా. ఇంత సౌందర్యం ఉన్నటువంటి నా కుమార్తె అందురాలా ఏమిటి, కన్నెత్తి ఎవరిని చూడలేదే అని చెప్పి చాలా కలత చెందుతూ ఉంటే అప్పుడు నందబాబా యశోదమ్మకు తెలిసిందంటే వృషభానికి కుమార్తె లభించింది, కుమార్తె పుట్టింది, చూద్దాం పదండి అని చెప్పి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరుతూ ఎవరిని తీసుకొచ్చారు వెంట? నల్లని వాడు ఉజ్వల నీలమణి ఆ కృష్ణుని తీసుకొని వచ్చారండి. తీసుకొని వస్తే ఉయ్యాల తొట్టిలో రాధమ్మను వేసి ఉంటే ఈయన అప్పుడప్పుడే లేచి తప్పటడుగులు వేస్తూ ఉన్నాడనమాట. ఆయన తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ చేతులు బయట ఆమె ఉయ్యాలలో నుంచి ఒక చెయ్యి ఒక కాలు అట్లా బయట ఉందంట రాధమ్మ తల్లిది. పోయి ఏం చేశాడంటే ఆప్యాయంగా ఆ యొక్క చెయ్యి, ఎందువల్ల అంటే ఆయన ఎప్పుడూ పట్టుకుని ఉండే చెయ్యి ఆ చెయ్యే, అందువల్ల ఆయన వెళ్ళి ఆప్యాయతతోటి ఆ చెయ్యిని అట్లా స్పృశించాడంట. ఎప్పుడైతే ఆ చెయ్యిని భగవంతుడు సృష్టించాడో రాధమ్మ తల్లి చెయ్యిని, అప్పుడు టక్కన కళ్ళు తెరిచి ఆ దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఆ దేవదేవుడు బాలగోపాలుణ్ణి మొట్టమొదట ఎవరినయ్యా శ్రీమతి రాధారాణి చూసింది అంటే ఆ కృష్ణుడే చూసింది. ఆయన్నే చూడాలా అని చెప్పి కళ్ళు కూడా తెరవకుండా అందురాలులాగా ఆమె ఉంది కృష్ణుడు వచ్చేంత వరకు. అప్పుడు ఆయన్ని చూసి తనివి తీరా తన్మయత్వం చెందింది శ్రీమతి రాధారాణి. అదే రకంగా మా గోదమ్మ తల్లి గోదాదేవి కూడా ఎవరిని ఆమె చూడలేదు. ఈ రోజు వివాహం ఆమెకి నిర్ణయం జరిగింది. అందరూ కూడా బంధు సమేతంగా భక్త జనులందరూ కూడా ఆమె వెనకాల వచ్చారు, శ్రీరంగానికి తీసుకుని వస్తూ ఉన్నారు. అదో ఆ యొక్క రాధమ్మ తల్లి ఏ రకంగా సిగ్గుపడుతూ ఉందో అదే రకంగా గోదాదేవి సిగ్గుగా వాళ్ళతోటి పైనుంచి వచ్చిందనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరిని కూడా ఆ యొక్క వివాహ వేదిక మంటపం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఎట్లా చూస్తూ ఉంది అమ్మవారు అంటే ఇప్పుడు వాళ్ళైతే చూసేస్తారు. అట్ట చూడట్లేదయ్యా, ఆమె ఎట్లా చూస్తూ ఉందంటే ఆ కను రెప్పల నుంచి దాన్ని ఏమంటారు ఓర కన్ను, ఆ పక్క నుంచి అటు చూస్తూ ఉంది. ఆమె చూసినట్టు ఎవరన్నా గమనిస్తే మళ్ళీ అట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, తంత జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క కళ్యాణం ప్రాసెస్ ముందుకు వెళ్దాం అన్నమాట.